అందమైన పూల తోటలో నడుస్తూ ఉంటే నాకు ఒక విషయం అర్థమైంది. జీవితం కూడా ఇలాగే ఉంటుంది కదా. ఇక్కడ ప్రతి పువ్వు వేరు, వాటి రంగు వేరు, ఆకారం వేరు, సమయం వేరు, కానీ ప్రతి ఒక్కటి అందంగానే ఉంటుంది. కొన్ని పువ్వులు త్వరగా పూస్తాయి, ఇంకొన్ని ఆలస్యంగా పూస్తాయి, కానీ అవి ఎవరితోనూ పోటీ పడవు. అవి తమ సమయానికి తమలా పూస్తాయి. మన జీవితంలో మాత్రం మనం ఎప్పుడూ పోల్చుకుంటూనే ఉంటాం. వాళ్ళు ముందున్నారు, వాళ్ళు బెటర్గా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అని అనుకుంటాం. కానీ ఈ తోట చెబుతున్నది ఒకటే: ప్రకృతిలో ముందు వెనక అనే మాట లేదు. ఒక గులాబీ పువ్వు సూర్యకాంతి పువ్వుతో పోటీ పడదు. ఒక ట్యూలిప్ లిల్లీలా మారాలని ఎప్పటికీ అనుకోదు. అవి తమలా ఉంటాయి, అందుకే అందంగా ఉంటాయి. ఈ పువ్వులను జాగ్రత్తగా చూస్తే వాటి వెనుక చాలా కథలు ఉంటాయి. గాలిని తట్టుకున్నాయి, వానని ఎదుర్కొన్నాయి, ఎండలో నిలబడ్డాయి, అయినా మళ్ళీ పూసాయి. అదే నిజమైన బలం. జీవితం ఎప్పుడూ పూసే దశలోనే ఉండదు. కొన్ని రోజులు మనం ఖాళీగా అనిపిస్తాం, ఏమీ జరగడం లేదనిపిస్తుంది. మనం తలుచుకున్నది ఏది అవ్వడం లేదు అని అనిపిస్తుంది, నిరాశగా ఉంటుంది. కానీ అది ఓటమి కాదు, అదే ఈ ఎదుగుదల కాలం. మరో ముఖ్యమైన విషయం: పువ్వులు ఎప్పుడూ కూడా గుర్తింపు కోసం పరిగెత్తవు. అవి ఎవ్వరి మెప్పు కోసమూ మారవు, ఎదురు చూడవు. అవి తమలా ఉంటాయి, అందుకే అందరం వాటిని ఇష్టపడుతూ ఉంటాము. మరి మనము అలా ఉండగలిగితే, భయం లేకుండా, పోలికలు లేకుండా మన ప్రయాణాన్ని మనం ఆనందిస్తే జీవితం ఎంత అందంగా మారుతుందో కదా. కాబట్టి మీ సమయానికే మీరు పూయండి, మీ ప్రయాణాన్ని గౌరవించండి, మీ ప్రత్యేకతను మీరు ప్రేమించండి. మరియు మీరు ఎదుగుతున్నారు, అది మీకే కనిపించకపోయినా సరే, ఒకరోజు ఈ తోటలా మీ జీవితం కూడా పూలతో నిండిపోతుంది.